కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. ఈ వాక్యము దేవుని న్యాయాన్ని మరియు శాశ్వత సింహాసనాన్ని మహిమపరుస్తున్నది. ఈ వచనములోని 3 విషయాలను గమనించవచ్చు. మొదటిది, దేవుడు న్యాయమూర్తి. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు అని కీర్తనకారుడు చెప్పటంలో దేవుడు ఒక న్యాయమూర్తిగా సాక్ష్యాలు పరిశీలించి బాధితుడికి న్యాయం చేయగల సామర్థ్యం కలవాడని చూపించబడినది. ఇది ఒక వ్యక్తిగత అనుభవం. మొరపెట్టి సహాయము కోరిన పేద నిరాశ్రులను దేవుడు శరణోదయునిగా పిలుస్తాడు. రెండవది, దేవుని న్యాయం మరియు తీర్పు. నీవు సింహాసన ఆసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. దేవుని సింహాసన ప్రతీకాత్మకంగా ఆయన శాశ్వత అధికారానికి, సత్యం మరియు ధర్మానికి నిలువుటద్దంగా ఉంటుంది. దేవుని తీర్పు ఎల్లప్పుడూ న్యాయమని, ఎటువంటి పక్షపాతం లేకుండా జరుగుతుందని ఇది రుజువు చేస్తుంది. మూడవది, ఆయనను వెంబడించే విశ్వాసికి ధైర్యం. ఈ వాక్యము విశ్వాసికి ధైర్యాన్ని ఇస్తుంది. శత్రువులు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు తన ప్రజల పక్షాన నిలబడి వారిని రక్షిస్తాడు. ఆత్మీయ స్థితి. ఈ వచనంలో ఉన్న ఉపదేశం, మన జీవితంలో ఎటువంటి వివాదాలు, కష్టాలు వచ్చినా న్యాయమైన తీర్పుని కోరడానికి మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన తీర్పు సమర్థతతో కూడినదని, గడ్డు సమస్యల్లోనూ నమ్మకంగా ఉండమని సుజ్ఞానము ఇస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనములు.